ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చి 16 నెలలైంది. మేము ఇంకా ఏందంటే మంచి చెడ్డలు ఆలోచించి ఏ నాయకుడు ఎన్ని తప్పులు చేశాడు, వైసీపీలో ఉన్నాక ఒక్కొక్కడికి ఒళ్ళు బలిసి ఒక్కొక్కరు ఎలా మాట్లాడారంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండాలి, ప్రజలకు అనుకూలంగా ఉండాలి, అందరితో మంచితనంగా ఉండాలి, బయట ప్రపంచంలో ఏముందో దానికి అనుకూలంగా వీళ్ళు నడవాలి. కానీ ఒక్కోడు జగన్మోహన్ రెడ్డి చూసుకొని ఒక్కోడు అహంకారంతో అప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్ళి గేట్ కాలుతుందని రారా చూసుకుందాం అంటే అంత ఒళ్ళుబలి చేస్తే ఈ ప్రజాస్వామ్య దేశంలో నిన్న నువ్వు ఉన్నావు, ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చింది. మేము ఇప్పుడు కూడా ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా తొందరపడద్దు, ఒక్కొక్కరు కూడా చట్టం తన పని చేసుకోవద్దు, వాళ్ళు శిక్షిస్తారు, అంతేగాని మీరు ఎక్కడ కూడా తొందరపడద్దని ఉండమంటేనే కామ్గా ఉన్నది. ఇప్పుడు దాకా కూడా ఏది తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఈరోజు అరెస్ట్ చేయగానే ఒక బీసీ బిడ్డను అరెస్ట్ చేశారు. మీకు భువనేశ్వరమ్మ మీ ఆయన అరెస్ట్ అయినప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావు, నేను అంతకన్నా బాధపడతావు. ఆ రోజు మీ జోగి రమేష్ పోయి ఇంటి మీద దాడి చేస్తే ఆ రోజు చెప్పొచ్చుకమ్మా మీరు కూడా మీ భర్తకి, ఇది తప్పండి, ఇది చేయకూడదండి, చాలా తప్పు మాట్లాడుతున్నారు, మీరు చంద్రబాబు నాయుడు మాట్లాడకూడదని చెప్పుకోవచ్చు కదా. ఆ రోజు చెప్పలేనమ్మా, ఈ రోజు వచ్చి నీ మీడియా ముందుకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి మా ఆయన అన్యాయంగా అరెస్ట్ చేశారు, చాలా తప్పు, ఇది మీకు కుటుంబాలు ఉన్నాయి అని చెప్పి పెద్ద జోలపడుతుండవు ఏదో సానుభూతి కోసం. ఇక్కడ ఏం సానుభూతి అక్కర్లే, చట్టం తన పని చేసుకోవద్దు. ఎవడైనా సరే తప్పు చేసినప్పుడు శిక్షింపబడతాడు. ఏమంటే కాశీబుక్కులు జరిగిన దానికి అది ఏదో జరిగిపోయింది, దానికి మాత్రం ప్రభుత్వం తరఫున కానీ ప్రజల తరఫున కూడా ప్రభుత్వం యంత్రం కూడా దానికి కొద్దిగా సానుభూతి తెలియజేసి వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత మాకుంది, మేము చేస్తున్నాం. కానీ దానికి దీనికి సంబంధం లేదు. ఇవాళ ఒక్కరోజే కాదు కదా, నిన్న పోయి దొంగ ప్రమాణం చేస్తాం అమ్మవారి గుడి ముందు, కనకదుర్గం తల్లి ఎదురు కూడా సరే ప్రమిద పెట్టుకొని నువ్వేమన్నా అరచేతిలో ఏమన్నా పెట్టుకొని చేసావా? ప్రమిద పెట్టుకొని పెద్ద ఆడ షో చేసాము అమ్మ ముందు. అమ్మట నీ మీద కోప్పడింది, అమ్మట కూడా అరెస్ట్ అయింది. ఎప్పుడూ కూడా ఏది కూడా సరే మన ప్రజల మధ్య ఉన్నప్పుడు చాలా ట్రాన్స్లేట్గా ఉంటుంది అంతే తప్ప అబద్ధ మాటలతోనూ అబద్ధ విధానాలతోనూ గతంలో మీ గవర్నమెంట్ ఉన్నట్టుగా మాట్లాడాలో అదే విధంగా ఫీల్ అవుతున్నారు కొంతమంది వైసీపీ నాయకులు. అలాంటి వాళ్ళు అందరికి కూడా త్వరగా రాను ఒక్కోటి చుక్కలు చూపించడం మాత్రం గ్యారంటీ.